కాన్సంట్రేషన్ డైవర్ట్ అవుతుంది కదా, లోపలికి పడితే వీళ్ళకే ఉంటారు, లేకపోతే లోపల నుంచి వీళ్ళందరూ డైవర్ట్ కదా. సో బెటర్ కీప్ ఇట్ ఇన్సైడ్. అది ఎలాంటి డెమో వల్ల అనేది కాలేజీలో ఉండడం ద్వారా స్టూడెంట్స్కి ఈజీ అయింది సార్. మేడం సార్ అదే చెప్పారా? రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవనీయుల మంత్రివర్యులు హెచ్ఆర్డి అలాగే సెక్రటరీ సార్ వాళ్ళ డైరెక్షన్స్ మేరకు ఎవ్రీ యాన్యువల్ పాలిటెక్నిక్ ఫెస్ట్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2018లో గౌరవ
అప్పుడున్న ప్రభుత్వం చాలా డీటెయిల్డ్గా చేసి 2018 నుంచి స్టార్ట్ అయింది. విత్ ఎ పర్పస్ వీళ్ళని ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్లో ఉన్న వాళ్ళకి పాలిటెక్నిక్స్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది యాక్టివిటీ అనేది ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ సూపర్వైజరీ రోల్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్ అనేది థియరిటికల్ కాకుండా మేజర్ ప్రాక్టికల్ ఏదైనా ఒక కాలేజ్ ఉందంటే అది పాలిటెక్నిక్స్. సో వాళ్ళలో ఇంకా బెటర్ ఇన్నోవేటివ్ కెపాసిటీస్ని ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళకున్న నాలెడ్జ్ని తీసుకురావాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. కాబట్టి పాలిటెక్ ఫెస్ట్ అని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి తద్వారా వాళ్ళకి ఉన్న ఐడియాస్ని వాళ్ళ లెక్చరర్స్తో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని నర్చర్ చేయడానికి, వాళ్ళకి ఒక ప్రజెంట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వడానికి పాలిటెక్ ఫెస్ట్. ఇందులో మీరు చూసుండొచ్చు చాలా వరకు ఇచ్చే న్యూ ఇన్నోవేషన్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ వాళ్ళన్నీ తీసుకుని రావడం జరిగింది. చాలా ఇప్పటికే మీకు 5128 రీజనల్ ఫెస్ట్లో ఇన్ని ప్రాజెక్ట్స్ అనేది రావడం జరిగింది. అందులో విత్ లాట్ ఆఫ్ స్క్రూటినీ 493 స్క్రూటినీ చేయడం. తర్వాత బెస్ట్ అనేది ఎంత టఫ్ కాంపిటీషన్లో ఎందుకు ఉంటుంది అని అంటే ఓన్లీ ఫస్ట్ ఒకరికే వస్తుంది, సెకండ్ ఎవరికి వస్తుంది. ఈచ్ బ్రాంచ్ వైజ్ 13 ప్రైజ్ మాత్రం ఉంటాయి. సో అంటే 15 పార్టిసిపేషన్ వేరు, బట్ బెస్ట్ రావాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది. సో అందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ పెట్టారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ఎంకరేజ్ దిస్ టెక్ ఫెస్ట్ సో దట్ ఇంకా ఎక్కువ మందికి తెలిసి ఇంకా బెటర్ మోడల్స్ అనేది నెక్స్ట్ ఇయర్కి వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీరు ప్రాజెక్ట్స్ చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది సార్ వాళ్ళ థాట్స్ కానీ ఐడియాస్ కానీ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకనంటే మీకు తెలుసుంటే 10th అయిన తర్వాత 1 or 2 yearలో ఒకరు ఇంత ఎక్కువ అంటే సెన్సార్స్ గురించి, తర్వాత ఆటోమేషన్ గురించి, డిటెక్షన్ గురించి, ఎనర్జీ సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారంటే ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్. సో డెఫినెట్గా లెక్చరర్సు స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడితేనే ఆ థాట్ వస్తుంది. రెగ్యులర్ కోర్స్ కరికులంలో ఉన్న యాక్టివిటీస్తో పాటు ఇవి చేయడం వల్ల వాళ్ళకి డెఫినెట్గా చాలా లెర్నింగ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎంటైర్ కాలేజ్లో చాలా వరకు ఎఫర్ట్ పెడితేనే ఇది వస్తుందని నేను భావిస్తున్నాను. సో దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ఎంకరేజ్ దీస్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.